ఫ్రెండ్స్, మీరు ఏ నోటిఫికేషన్ని మిస్ చేసినా ఈ నోటిఫికేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. చాలా రోజుల తర్వాత ఫ్యాక్ట్ అనేటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 6 months పాటు కూడా మీకు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలను అయితే కల్పిస్తున్నారు. ఇందులో మనకి చాలా రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ట్రైనింగ్లోనే మీకు 30,000కి పైగా సాలరీ వస్తుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 50,000కి పైగా సాలరీ అనేది పే చేస్తారు. మన సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీకు ఎటువంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదు. సో చాలా మంచి ఆపర్చునిటీ. కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. వీడియో చూసినటువంటి అభ్యర్థులకి ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్, ముందుగా వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీకు సపోర్ట్ అనేది తెలపండి. మీకోసం జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అనేవి ప్రొవైడ్ చేసేందుకు ఒక చిన్న సపోర్ట్ అనేది తెలియజేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఉద్యోగాలకి మనము 17th February నుంచి అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి March 10th వరకు కూడా రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.fact.co.inకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేసి మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా ఎక్కువగా అయితే లేదు. మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ని కూడా మెన్షన్ అయితే చేశారు. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ద ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క సంస్థ అనేది ఫర్టిలైజర్స్ అండ్ అలాగే కెమికల్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, అంతేకాకుండా మార్కెటింగ్ చేస్తుంది. ఈ సంస్థకి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్, డిజైన్ అండ్ కన్సల్టెన్సీ, ఫ్యాబ్రికేషన్ ఇలా మనకి వేరియస్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ సంస్థకి సంబంధించి ఆ యొక్క వేరియస్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అనేది ఇవ్వడం మీద జరిగింది. అండ్ అలాగే వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇందులో మనకి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే సీరియల్ నెంబర్ 1 to 17th వరకు ఇక్కడ మనకి వేరియస్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారు కదా. ఇందులో మనకి 1 to 5th వరకే కాకుండా దాని తర్వాత ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పోస్టులకి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు పోస్టుల వారిగా వాటికి సంబంధించి డీటెయిల్స్ని అయితే చెప్తాను. ఆ యొక్క పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకోండి. ఈ జాబ్ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మీకు ఇనీషియల్గా 6 నెలల పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్లో మనకి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు ఏవైతే ఉన్నాయో సీరియల్ నెంబర్ ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ 5 నుంచి పోస్ట్ కోడ్ నెంబర్ 14th వరకు ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కూడా మీకు ఫస్ట్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లో ఫస్ట్ ఇయర్లో మంత్లీ 37,000 రూపీస్ అనేది పే చేస్తారు. సెకండ్ ఇయర్లో 43,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అసిస్టెంట్ మేనేజర్ హోదా, E2 గ్రేడ్ హోదా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్ ఇస్తారు. అప్పుడు మీకు బేసిక్ పే స్కేల్ 50,000 నుంచి 1,60,000 వరకు కూడా ఆ యొక్క బేసిక్ పే ఉంటుంది అని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఈ విధంగా మీకు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఇక్కడ మనకి చూడవచ్చు ఏమేమి అలవెన్సెస్ ఉంటాయంటే IDA, EPF అండ్ అలాగే ఇతర మీకు పాక్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ ఇలా మనకి చాలా రకాల అలవెన్సెస్ అని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి వివిధ విభాగాల్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి మినిమం ఏజ్ వచ్చేసి 18 years నుంచి మ్యాక్సిమం 26 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది జనరల్ వాళ్ళకి సంబంధించి ఏజ్ లిమిట్. ఒకవేళ OBC అభ్యర్థులు అయితే 29 years, SC ST వాళ్ళైతే మాత్రం 31 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ పోస్టుల వారిగా వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసర్ అని చెప్పేసి ఈ యొక్క జాబ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు కాకుండా ఇక్కడ ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ ఉన్నాయో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి కెమికల్ విభాగంలో ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ, పెట్రోకెమికల్ టెక్నాలజీకి సంబంధించి విభాగంలో మినిమం 60% మార్కులతో పాస్ అయితే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇదే నోటిఫికేషన్లో మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఎవరైతే బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదంటే ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించినటువంటి విభాగాల్లో బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించినటువంటి విభాగంలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇన్స్ట్రుమెంటేషన్ లేదంటే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లేదంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదు అంటే ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించినటువంటి విభాగాలు
విభాగాల్లో బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించినటువంటి విభాగంలో మినిమం 60% మార్కులతో బీటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా ఇందులో వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. అండ్ అలాగే మార్కెటింగ్కి సంబంధించి ఫైనాన్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో అండ్ అలాగే హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి మెటీరియల్స్కి సంబంధించినటువంటి విభాగాల్లో కూడా ఆ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సంబంధిత డిపార్ట్మెంట్లో మీరు ఆ యొక్క బీటెక్ క్వాలిఫికేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఆ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మనకి సిబిటి టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్కి సెలక్షన్ చేస్తారు. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో అయితే కండక్ట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ అనేది కోచ్లో అయితే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. ఇందులో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే 120 minutes 2 hours పాటు కూడా టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇందులో పార్ట్ 1 అండ్ అలాగే పార్ట్ 2 అయితే ఉంటుంది. 60 క్వశ్చన్స్ వచ్చేసి మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ అలాగే 60 క్వశ్చన్స్ ఆన్ టెక్నికల్ యాప్టిట్యూడ్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇన్ ద రెస్పెక్టివ్ డిసిప్లిన్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క టెక్నికల్ అంటే మనకి ఏదైతే పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్గా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బట్టి పార్ట్ 2లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇది పార్ట్ 1కి సంబంధించి. పార్ట్ 2కి సంబంధించి ఏమో 1.5 మార్క్స్ ఫర్ ఎవ్రీ రైట్ ఆన్సర్ అని చెప్పేసి ఇచ్చారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి ఏమో 0.50 మార్క్స్ అనేవి డిడక్ట్ అయితే చేస్తారు. ఈ విధంగా మనకి మల్టిపుల్ చాయిస్ విధానంలోనే టెస్ట్ కండక్ట్ చేస్తారు. హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మనకి కంప్లీట్గా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అయితే చేస్తారు. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా మనము పే చేయాలి. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ ఈ యొక్క క్యాండిడేట్స్ ఉన్నారు వీళ్ళు ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ ఏదైతే మనకి సీరియల్ నెంబర్ పోస్ట్ కోడ్ నెంబర్ 5 నుంచి 14 వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే 1180 రూపీస్ అప్లికేషన్ ఫీజు మీరు ఇంక్లూడింగ్ జిఎస్టీ యొక్క అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా వాళ్ళు మాత్రం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనకి ద ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి ఇక్కడ ఏ పోస్టులకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో సీరియల్ నెంబర్ 5 నుంచి అండ్ అలాగే ఇక్కడ 14th వరకు ఉన్నటువంటి వేకెన్సీస్కి మనము ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి ఏవైతే కనిపిస్తున్నాయో ఆ యొక్క పోస్టులకి సంబంధించి మాత్రం మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని పోస్టులకి మనం చూసినట్లయితే జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ విభాగానికి ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు ఇక్కడ మనకి కంప్లీట్ లిస్ట్ అనేది ఇచ్చారు. ఈవెన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ లింక్, వెబ్సైట్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీకు ఏ పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఉంటే ఆ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో జరపండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.